ఇరాన్ పెంచి పోషించినటువంటి ఉగ్రవాదులు వెళ్ళి ఇజ్రాయెల్ని విసిగిస్తుంటే హమాస్ కావచ్చు, హెజ్బుల్లా కావచ్చు, హౌతీ కావచ్చు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ కావచ్చు, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ కావచ్చు, వాళ్ళందరి దెబ్బకి విసిగిపోయినటువంటి ఇజ్రాయెల్, వీళ్ళ దాడితో ఆగ్రహించిన ఇజ్రాయెల్ హౌతీల అంతు చూసింది. ఇంకా హమాస్ని 100కి 80-90% నాశనం చేసింది, ఇంకా చేస్తూ ఉంది. మరోవైపున హెజ్బుల్లా మీద విరుచుకుపడింది, వేటాడుతోంది. అదే సందర్భంలో హౌతీల మీదన దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ పెంచి పోషించిన ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ మీద దాడి ద్వారా తన కసి తీర్చుకుని తను పెంచి పోషించిన తీవ్రవాదులకి భరోసా ఇద్దామన్న ప్రయత్నం చేసి, దాంతో ఇజ్రాయెల్ ఏ క్షణంలోనైనా రివర్స్ దాడి చేసే ప్రమాదం ఉందన్నటువంటి చర్చ నడుస్తుంది. అయితే ఈ సందర్భంలో భారత ప్రభుత్వం తరపున కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే అక్టోబర్ 7 తర్వాతన ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటో మేము గుర్తించి స్పందించాం, ఇజ్రాయెల్కి మద్దతుగా నిలిచాం. ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ కనుక మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటే మేము మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఎందుకంటే ఈ 2 దేశాలతో కూడా భారత్కి మంచి స్నేహం ఉండటం వల్ల.